గత ప్రభుత్వానికిలో ఈ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది? గత ప్రభుత్వం తీసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం తేడాలున్నాయి. గత ప్రభుత్వంలో అనేకమైన అరాచకాలు వార్డు మెంబర్ దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు దగ్గర నుంచి కూడా అధికారులు ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి లేదు. వాళ్ళకి అనేక ప్రెజర్లు పెట్టి వార్డు మెంబర్ చెప్తే కూడా ఏ పనైనా చేసేదానికి అధికారులు సిద్ధంగా ఉండే విధంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రభుత్వంలో అట్లేం ఉండదు. ప్రశాంతంగా అధికారులు పనిచేసిన నాడే మాకు ప్రజలకి స్వేచ్ఛగా న్యాయం జరుగుతుందని మా నమ్మకం. గత ప్రభుత్వంలో అసలు ఒకరికి న్యాయం జరిగింది లేదు. ఈ ప్రభుత్వంలో అధికారులు ఇప్పుడు ఏదైనా సమస్య మీద పోయినట్లయితే ఈ ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసి అది తప్ప రైటా రాంగ్ అనే చూసి చేస్తారు. గత ప్రభుత్వంలో ఏం చేసే పరిస్థితి లేదు. మావాడు వచ్చినట్టు చెయ్యి అంతే, అదే అనే నిదానంతో అరాచక ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇక్కడ స్థానికంగా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అరాచకమైన వ్యక్తులు, ప్రతి సామాన్యుడిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు. జనం ప్రశాంతంగా బతికినాడే నిజమైన స్వతంత్రం ఉన్నట్టు మనకి ఎప్పుడో చెప్పారు. ఆ విధంగా జరిగిందండి. ఇక్కడ మాత్రం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో పథకాలు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో పథకాలకి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి. ఆ ఈక్వేషన్ లో పెట్టిన పథకాలే ఇప్పుడు అమ్మఒడి వేశారు, నాయన బుడ్డి మీద తీసుకున్నారు. అలాగా అనేక పథకాలు ఇస్తారు. దాన్ని ఏదో ఒక రూపంలో మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితికి గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ పథకాలు పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అలా ఉండదు. సూపర్ 6 అనే పథకాలు పెట్టినారు. ప్రతి ఒక్కటి అమలు చేస్తా ఉన్నారు. నిదానంగా అమలు చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. వాళ్ళు చేసిన అప్పులు కుప్పలు అవన్నీ కవర్ చేసుకొని ముందుకు తీసుకెళ్లారు. పరిపాలన అంటే చాలా సింపుల్ ఏం కాదు. ఒక రాష్ట్రంలో ప్రజలు పరిపాలనను చాలా గొప్పగా తీసుకెళ్లాలంటే అనేక స్థితిగతులు ఉంటాయి. అవన్నీ సిద్ధం చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకెళ్తున్నారు. ఇప్పటికి సూపర్ 6లో 4 దాకా అమలు చేశారు. అన్నీ చేస్తా ఉన్నారు. ఇంకా బస్సు, ఇక డబ్బులు పిల్లలకి డబ్బులు వేస్తామని చెప్పారు చదువుకునే పిల్లలకి. అది కూడా నెక్స్ట్ మంత్లోనే ఈ మంత్లోనే వేస్తాం. స్కూల్ కన్నా ముందే వేస్తాం, ప్రతి ఒక్క బిడ్డకి వేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఈ కూటమి ప్రభుత్వంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ప్రశాంతంగా ఉన్నది. ప్రశాంతమైన వాతావరణంలో అధికారులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు వాళ్ళ మాదిర ఆశ చూపించి పరిపాలన చేయలే. ఏదైనా పని ఉంటే అధికారులను కలవడం, వాళ్ళకి విన్నవించుకోవడం, 1 or 2 daysలో పనులు జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఈ 4 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కొనసాగుతాయా? ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళంతా గొప్ప పరిపాలన చూసిన వ్యక్తులు. వాళ్ళు చాలా ఐకమత్యంగా ముందుకు పోతారని మా ఆశయం. రాజంపేట ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అసలు అతను ఎక్కడున్నాడో తెలియదు. రాజంపేట అసలు ఎమ్మెల్యేగా పనికిరాడు అతను ఏంది అసలు. ప్రతి ఒక్కటి ఏదన్నా అంటే అనగనగా దేవరకోట, అందులో మారుమూల మాడితోట అన్నట్టు ఆకేపాడు ఎస్టేట్కి తీసుకొని పోయి చంపేస్తాం అవన్నీ మాట్లాడి రౌడీయం చేసి బెదిరించి రాజకీయాలు ఎన్నాళ్ళు నిలబడతాయండి చెప్పండి? ఎన్నాళ్ళు అసలు నిలబడవు. వాళ్ళు నిద్ర లేస్తే ఎవరన్నా చంపుదామా చేద్దామా? గత ప్రభుత్వంలో శవనం సూర్య తెలుగుదేశం పార్టీ నాయకుడిని చంపితే ఎవడు దిక్కులే ఇక్కడ. దాన్ని వెలికి తీస్తే కూడా వాళ్ళని ఏదన్నా ఇది ఇబ్బంది పెడతారని భయపడి ఆ విధంగా అంత అరాచకమైన వ్యక్తి. అతను ఎట్లా గెలిచేసాడు బెదిరింపులకి. వాళ్ళ పల్లెల్లో అయితే ఒక ఎస్సీలని వాళ్ళ ఇంట్లో కూర్చొని పెట్టే దాఖలాలు ఉండవండి. ఈ గత ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒకే రాజధాని ఉన్నది. దీనివల్ల ప్రజలకు లాభం. ఒక తల్లికి 3 పిల్లలు ఉంటే ఒక పిల్లోడిని మదనపల్లిలో, ఇంకో పిల్లోడిని తిరుపతిలో, ఇంకో పిల్లోడిని గుంటూరులో పెడితే ఆ తల్లి ఏ బిడ్డ కాడికి ఎట్టపోవాలి? ఆ ముగ్గురిని చూసుకోవాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 3 బిడ్డలు ఒకే సాటు ఉంటే ఆ 10,000 రూపాయలతో ముగ్గురికి 2,000 ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఒకే దగ్గర ఉన్నాయనుకో, ఇప్పుడు కోర్టు ఒక నిర్ణయం ఇస్తుంది, దాన్ని తీసుకొని సెక్రటరీకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కర్నూలులో కోర్టు ఇస్తే గుంటూరులో ఎక్కడికి పోవాలండి? గుంటూరులో పోవాలంటే ప్రయాణం ఎంత, టైం వేస్ట్ అంత, ఖర్చు అంత, ఇవన్నీ ఆలోచించుకొని చెప్పాలి కదా. కనీసం బుద్ధి జ్ఞానం లేదు సీఎంకి. జగన్మోహన్ రెడ్డికి అసలు బుద్ధి జ్ఞానం ఉంటే అటు ఎవరిచ్చారా కానీ అతనికి సలహాలు పనికి మాలిన సలహాలు.